you're visiting the channel for the first time, so check out the playlist. I have uploaded all the videos. So if you want any topics, please comment in mind. So if my video, please like and subscribe to my channel. So now the topic is buffer and isotonic solutions. Okay, so first we should know what is a buffer. So buffer ante enti? Buffer ante the ability to resist the change in the pH of the solution is known as the buffer. అంటే ఏదైనా ఒక సొల్యూషన్స్కి కాన్స్టెంట్గా pH మెయింటైన్ చేయడానికి యూజ్ అయ్యే వాటినే బఫర్స్ అని అంటాం. ఓకే, ఇట్ డజంట్ చేంజ్ ద pH ఎనీవే ఫర్ ద గ్రేటర్ ఆర్ ద లెస్సర్ చేంజ్ ఆఫ్ ద pH. సో అది pHని పెంచడం కానీ, లైక్ బేసిక్లో పెంచడం కానీ, న్యూట్రల్లో కొంచడం కానీ అది ఏది మెయింటైన్ చేయదు. జస్ట్ అది ఎసిడిక్లో ఉంటే ఎసిడిక్ pHని మెయింటైన్ చేస్తుంది, అదర్వైజ్ బేసిక్లో ఉంటే బేసిక్ pHని మెయింటైన్ చేస్తుంది. సో దోస్ ఆర్ ద బఫర్స్. ఓకే, అండ్ నౌ వీ కెన్ నో what are isotonic solutions. Okay, isotonic solutions means the solutions which does not affect the red blood cells present in our body. Isotonic solutions అంటే ఏవైతే సొల్యూషన్స్ మన బాడీలో తీసుకున్నప్పుడు, మన బాడీలోకి ఇంజెక్ట్ అయినప్పుడు. ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే ఏమీ లేదు, జస్ట్ మనం ఎప్పుడైనా ఇంజెక్షన్స్ ఐవి అంటే ఇంట్రావీనస్గా తీసుకున్న ఏదైనా లైక్ సిలైన్స్ ఏవైనా తీసుకున్నా సరే వాటిని ఐసోటోనిక్ సొల్యూషన్స్. ఆ సొల్యూషన్స్ మన బాడీలో ఉన్న సెల్స్ తోటి ఐసోటోనిసిటీ ప్రొడ్యూస్ చేయాలి. అంటే సేమ్ మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క యాక్టివిటీ ఏంటి అనేది సేమ్ అదే యాక్టివిటీ మనం తీసుకున్న ఐసోటోనిక్ సొల్యూషన్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, సో అది కనుక జరిగితే దాన్ని ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటారు. ఒకవేళ మెయింటైన్ చేయకపోతే రెండింటికి డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటే, కెపాసిటీ ఉంటే, సో ఒకవేళ రెండు కనుక ఉంటే మన రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ష్రింకేజ్ అయినా అవుతాయి, లేదంటే బల్జింగ్ అయినా అవుతాయి. సో ష్రింకేజ్ అంటే ఏదైతే వాటర్ అనేది సెల్లో ఉందో, ఏదైతే సొల్యూషన్ అనేది సెల్లో ఉందో ఆ సెల్ నుంచి ఆ సొల్యూషన్ బయటకు వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే సెల్ నుంచి వాటర్ వచ్చేస్తుందో ఆటోమేటిక్గా అది ష్రింక్ అయిపోతుంది. ఒకవేళ ఒకవేళ ఇది ఫస్ట్ కండిషన్. ఇలా కాకుండా సెకండ్ కండిషన్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది కనుక వేరియేషన్ అయితే కనుక సెల్ బయట ఉన్న కాన్సన్ట్రేషన్ అనేది సెల్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎంటర్ అయితే ఏమవుతుంది, సెల్ అనేది నార్మల్గా ఉండాల్సిన సెల్ అనేది అది ఇమ్మీడియట్గా బల్జ్ అయిపోతుంది. సో బల్జ్ అయిపోవడం వల్ల దాని కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే అది బల్జ్ అవ్వడం వల్ల హీమోలైసిస్ అనేది జరుగుతుంది. అంటే లాస్ట్ కండిషన్కి అది బర్స్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ రెండు కండిషన్స్ అనేవి ఐసోటోనిక్ సొల్యూషన్స్లో ఉంటాయి. సో ఈ రెండు జరగకూడదు అని అంటే ఐసోటోనిసిటీ అనేది మెయింటైన్ చేయాలి. సో ఐసోటోనిసిటీ అంటే సేమ్ ఏదైనా సెల్ని కనుక ఒక సొల్యూషన్ ప్లేస్ చేసినప్పుడు అది ఎంత టైంకైనా సరే కాన్స్టెంట్గా అదే షేప్ దాని యొక్క ప్రాపర్టీస్ని అలా రీటైన్ చేసుకుని ఉండాలి. సో దాన్ని ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటారు. ఓకే, రిమెంబర్ దిస్. సో ద సొల్యూషన్స్ విచ్ డస్ నాట్ ఎఫెక్ట్ ద రెడ్ బ్లడ్ సెల్స్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ ఫ్లూయిడ్స్. సో ఏవైతే సొల్యూషన్స్ మన బాడీలోకి తీసుకున్నప్పుడు మన రెడ్ బ్లడ్ సెల్స్ని ఎటువంటి స్ట్రక్చరల్ చేంజ్ కానీ, హీమోలైసిస్ కానీ, క్రెన్యులేషన్ కానీ చేయకుండా ఉంటాయో వాటిని ఐసోటోనిక్ సొల్యూషన్స్ అని అంటాం. ఓకే, నౌ సో ఐసోటోనిక్ సొల్యూషన్స్ ఉండాలంటే వాటి మెయిన్ ఏంటి అని అంటే ద 0.9% ఆఫ్ NaCl is the isotonic solution which makes the isotonic with the body fluids. సో ఈ సొల్యూషన్ అంటే 0.9% ఆఫ్ NaCl అంటే ఇక్కడ 100 ml వాటర్లో మనం మిక్స్ చేయాలి ఈ NaClని. సో అది ఈక్వల్ టు 0.9%. ఓకే, సో అది కనుక మన బాడీలో తీసుకుంటే మన బాడీలో ఐసోటోనిసిటీ అంటే ఈక్వల్ రెండింటికి ఒకే యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ మనం NaClే అవసరం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ NaCl వెదర్ డెక్స్ట్రోస్ కానీ బోరిక్ యాసిడ్ని కానీ యూజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనకి ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే కాన్స్టెంట్గా ఉంటుందని ఎలా చెప్పామో, ఒకవేళ కాన్సన్ట్రేషన్ వేరీ అయితే అప్ ఆర్ డౌన్ అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువైనా తగ్గినా ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి హైపర్టోనిక్. సో అంటే ఎక్కువ క్వాంటిటీ. ఓకే, ఎక్కువ కాన్సన్ట్రేషన్. రిమెంబర్ ద సొల్యూషన్స్ వేర్ ద 0.2% NaCl ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ సొల్యూషన్. సో ఒకవేళ మనం తీసుకున్న సొల్యూషన్ అనేది 0.9% కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ 0.2% NaCl తీసుకుంటే అక్కడ మనకి హైపర్టోనిక్ కండిషన్ కింద యాక్ట్ చేస్తుంది. అంటే ఏంటి అంటే మన సెల్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది.
సో బయటకు వచ్చేయడం వల్ల ఏమవుతుంది, ఆ సెల్ అనేది shrink అయిపోతుంది. సో the effect with the cell is going to shrink is known as the crenulation. సో దీన్నే crenulation అని అంటాం. ఓకే, here the crenulation effect is happened when the water comes out of the cell. సో వాటర్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు మనకి క్రెన్యులేషన్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. సో అప్పుడు ష్రింకేజ్ అనేది జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ఫర్ ఆల్సో విచ్ కండిషన్ 0.2% NaCl సొల్యూషన్. అండ్ నెక్స్ట్ హైపోటోనిక్ సొల్యూషన్స్. హైపోటోనిక్ సొల్యూషన్స్ అంటే ఏంటి, ఆపోజిట్ టు ద హైపోటోనిక్ సొల్యూషన్స్. ఓకే, అంటే అక్కడ ష్రింక్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏమవ్వాలి, బల్జ్ అవ్వాలి. రిమెంబర్ దిస్. So the solutions where the 2% NaCl is used as the solution where the hemolysis happens. సో హీమోలైసిస్ అంటే ఏం లేదు, ఎప్పుడు బ్రేక్ డౌన్ అయ్యేదాన్ని, బర్స్ట్ అయ్యేదాన్ని హీమోలైసిస్ అంటాం. ఓకే, సో 2% NaCl అనేది కనుక మనం కన్సిడర్ చేసినప్పుడు ఆ వాటర్ అనేది, ఆ సొల్యూషన్ అనేది సెల్లోకి ఇంజెక్ట్ అవుతుంది. సో ఇంజెక్ట్ అవడం వల్ల నార్మల్గా ఉండాల్సిన సెల్ అనేది ఎక్కువ బల్జ్ అయిపోతుంది. సో బల్జ్ అయిపోవడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, సెల్ అనేది ఫర్ కాన్స్టెంట్ టైంకి, ఒక సర్టెన్ టైంకి అది బర్స్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ ద హీమోలైసిస్. ఓకే, ద వాటర్ ఎండ్స్ ఇన్ టు ద సెల్ where bulging happens. So not only water, where the solution we taken that is enters into the cell, so there the cell happening to the bulging. Okay, and next now we should know what is isotonic value. అసలు isotonic value అంటే ఏంటి, the concentration of the sodium chloride were having the same colligative properties with as that of the solution in aqueous. అంటే మనం ఏదైతే సోడియం క్లోరైడ్ అనే కాన్సన్ట్రేషన్ని తీసుకుంటున్నామో అది మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్తో కాలిగేటివ్ ప్రాపర్టీస్ అప్లై చేసి ఈక్వల్గా ఉండాలి. సో దాన్ని ఐసోటోనిక్ వాల్యూ అని అంటాం. ఓకే, సో సోడియం క్లోరైడ్ అనే కాదు, జస్ట్ సోడియం క్లోరైడ్ ఈజ్ ద స్టాండర్డ్ సొల్యూషన్. సో అది కనుక కాన్స్టెంట్ ప్రాపర్టీని కనుక ఎగ్జిబిట్ చేస్తే దాన్ని ఐసోటోనిక్ వాల్యూ అంటాం. స్టేట్మెంట్, ఇక్కడ ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకి బిట్ వైజ్ ఆబ్జెక్టివ్ వైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ all isotonic solutions are isoosmotic solution but all isoosmotic solutions are not isotonic solutions. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, ఐసోటోనిక్ అంటే ఏం చెప్పాను, కాన్స్టెంట్ అని చెప్పాను. ఐసోఆస్మోటిక్ అంటే ఏంటి, రిమెంబర్ హైపర్టోనిక్ అండ్ హైపోటోనిక్. సో ఐసోటోనిక్ సొల్యూషన్స్ అన్నీ ఐసోఆస్మోటిక్ అవుతాయి, కానీ అన్ని ఐసోఆస్మోటిక్ సొల్యూషన్స్ అనేవి ఐసోటోనిక్ సొల్యూషన్స్ అవ్వవు. Okay, actually instead of the NaCl here the 2% boric acid is used as it is a semi-permeable when compared to that of the blood semi-permeable. అంటే రిమెంబర్ పైన చెప్పిన స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే 2% బోరిక్ యాసిడ్ అనేది పైన చెప్పిన స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్. ఎలాగా అంటే మన బాడీలో ఉన్న సెల్స్ అనేవి ఏంటి, ఏ నేచర్ ఎగ్జిబిట్ చేస్తే అంటే అవుట్ సైడ్ ఉన్న లేయర్ అనేది అండ్ సెల్ మెంబ్రేన్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది, సెమీ పర్మబుల్ కింద యాక్ట్ చేస్తుంది. సో సెమీ పర్మబుల్ అని అంటున్నాం అంటే ఇట్ డస్ నాట్ అలో ఎవ్రీథింగ్, ఓన్లీ ఏ రిస్ట్రిక్టెడ్ క్వాంటిటీ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఆర్ ద కెమికల్స్ వాట్ ఎవర్ ఇట్ వుడ్ అలో. ఓకే, రైట్. సో దాన్ని సెమీ పర్మబుల్ అంటాం. వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద బ్లడ్ సెమీ-పర్మబుల్. సో మన బ్లడ్కున్న సెల్ మెంబ్రేన్ అనేది అన్నిటినీ అలో చేయదు. రిమెంబర్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ కొన్ని మాత్రమే అలో చేస్తుంది. బట్ అదే మన ఐ అయితే ఇట్స్ వెరీ యూస్ఫుల్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ సెమీ-పర్మబుల్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద బ్లడ్ సెమీ-పర్మబిలిటీ. ఓకే, మెజర్ ఆఫ్ ఐసోటోనిసిటీ. సో ఫస్ట్ అసలు ఈ టాపిక్ అంతా ఎందుకు అంటే ఐసోటోనిసిటీ. అసలు ఐసోటోనిసిటీ అంటే ఏంటి అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఐసోటోనిసిటీ ఎందుకు ఎగ్జిబిట్ చేయాలి అంటే, మన బ్లడ్ అనేది ఎప్పుడు లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కదా, సో దాన్ని అదే కండిషన్స్లో మెయింటైన్ చేయాలి. సో అలా మెయింటైన్ చేయాలంటే మనం ఎటువంటి సబ్స్టాన్సెస్ మన బ్లడ్లోకి ఇంజెక్ట్ చేసినా అది మన బాడీని ఫ్రీజింగ్ పాయింట్ని ఫ్రీజ్ అయ్యేలా చేయకూడదు. ఓకే, సో ఫ్రీజ్ అవ్వకూడదంటే దాన్ని మనం మెయింటైన్ చేయాలి. సో దాన్ని ఐసోటోనిక్ అంటాం. సో అలా ఎలా మెయింటైన్ చేస్తాము అంటే మనం ఏదైనా సబ్స్టాన్సెస్ తీసుకుంటున్నప్పుడు మన యొక్క బ్లడ్తో అది కాన్సన్ట్రేషన్ బ్యాలెన్స్ చేయాలి. సో ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అంటే, మనం తీసుకున్న NaCl అనేది
దానికి ఈక్వల్గా ఉండాలి. సో అలా ఈక్వల్గా ఉన్నప్పుడు ఐసోటోనిసిటీ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఈ ఐసోటోనిసిటీ ఎన్ని టైప్స్లో మెయింటైన్ అవుతుందంటే 2 టైప్స్లో మెయింటైన్ అవుతుంది. ద మెజర్ ఆఫ్ ఐసోటోనిసిటీ కెన్ బి మెజర్డ్ బై ద 2 methods. One is hemolytic method and the second one is of the cryoscopic method. Okay, now we should know what is hemolytic method. So first ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ స్నో పడుతూ ఉంటుంది కదా. సో స్నో పడుతున్నప్పుడు ఆ స్నో పడిన తర్వాత దాన్ని ఫ్రీజ్ అయితే కనుక మనకి ఆ స్నోని క్లియర్ చేయడం కష్టమవుతుంది. సో కష్టమవుతుంది కాబట్టి ముందే ఏం చేస్తారు వాళ్ళు, సాల్ట్ని స్ప్రెడ్ చేసేస్తారు. ఎక్కడైతే స్నో పడుతుందో ఆ ఏరియా మొత్తం ఫస్ట్ని సాల్ట్ని స్ప్రెడ్ చేసేస్తారు. సో ఎప్పుడైతే సాల్ట్ స్ప్రెడ్ చేస్తున్నారో, సో ఎప్పుడైతే మనకి స్నో పడుతుందో, స్నో పడగానే ఈ సాల్ట్ అనేది ఆ స్నోని మెల్ట్ చేసే కెపాసిటీ దీనికి ఉంటుంది. సో అదేం చేస్తుంది, ఆటోమేటిక్గా మెల్టింగ్ యాక్టివిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో అప్పుడు మెల్టింగ్ అనేది జరుగుతుంది. సో సేమ్ అంతే, అక్కడ ఎలా అయితే సాల్ట్ అనేది స్నోని మెల్ట్ చేసిందో మన బాడీలో ఉన్న బ్లడ్ కూడా ఒక లిక్విడ్ ఫామ్లో ఉండాలి అన్నప్పుడు, అది ఉండాలన్నప్పుడు మనం తీసుకుంటున్న ఇంజెక్షన్స్ కానీ ఏవైనా సరే మెయింటైన్ అవ్వాలి. So the effect of various solutions of the drug is observed on the appearance of red blood cells suspended in the solution. So hemolytic ante enti, the effect of various solutions of the drug is observed on the appearance of red blood cells suspended in the solutions. అంటే మన బాడీలోకి సమ్ డ్రగ్స్ అనేవి తీసుకుంటాం బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ వాట్ ఎవర్, డ్యూ టు దట్ కండిషన్స్ వీ విల్ టేక్ సమ్ డ్రగ్స్. ఓకే, మనం డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఆ డ్రగ్ అనేది మన బ్లడ్ని ఫ్రోజన్ కండిషన్స్ లిక్విడ్ ఫామ్లోనే ఉండాలి తప్ప బ్లడ్ అది ఎప్పుడు మనకి ఐస్ ఫామ్లో అవ్వకూడదు. సో ఐస్ ఫామ్లో అవ్వకూడదు అంటే ఏమవ్వాలి, సో మనం తీసుకున్న డ్రగ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మన బాడీలో ఉన్న బ్లడ్ యొక్క కాన్సన్ట్రేషన్తో బ్యాలెన్స్ అవ్వాలి. సో ఆ బ్యాలెన్స్ అయ్యేదాన్నే ఐసోటోనిసిటీ అంటాం. ఓకే, ఐసోటోనిసిటీ అంటే మనం ఏదైతే డ్రగ్ తీసుకుంటున్నామో, సో ఆ తీసుకున్న డ్రగ్ అండ్ మన బాడీలో ఉన్న బ్లడ్ రెండు ఈక్వల్ కాన్సన్ట్రేషన్కి వస్తాయో, సో ఆ వచ్చే దాన్ని అలాగ ఫ్రోజన్ కాకుండా కూలింగ్ లిక్విడ్ స్టేట్లో ఉండేలా చేసే దాన్నే ఐసోటోనిసిటీ వాల్యూ అంటాం. సో ఐసోటోనిసిటీ ఎలా మెయింటైన్ చేయాలి అంటే దీనికి సమ్ ఐసోటోనిక్ సొల్యూషన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఏంటి ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సోడియం క్లోరైడ్, డెక్స్ట్రోస్ అండ్ బోరిక్ యాసిడ్. సో ఇవేవైనా మనం ఐసోటోనిక్ సొల్యూషన్స్ కింద యూజ్ చేస్తాం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన బాడీలో ఉన్న బ్లడ్ ఫ్రీజ్ అవ్వకూడదు. నాట్ ఓన్లీ బ్లడ్, మనం ఏ సబ్స్టాన్స్కి ఏదైనా ఎఫెక్ట్ చూపించాలన్నా సరే దాన్ని ఫ్రీజ్ అవ్వకుండా ఉండాలి అన్నప్పుడు ఈ ఐసోటోనిక్ సొల్యూషన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, రిమెంబర్. సో దట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ హీమోలైటిక్. సో నౌ వీ కెన్ నో వాట్ ఈస్ క్రయోస్కోపిక్. క్రయోస్కోపిక్ అంటే ఏంటి? This is used to measure the tonicity of the colligative properties. సో ఇప్పుడు దాకా హీమోలైటిక్ మెథడ్లో ఏం చెప్పాం, ఏ సబ్స్టెన్స్ అయితే యూజ్ చేస్తున్నామో మన బాడీలో ఉన్న బ్లడ్ అనేది ఫ్రీజింగ్ కండిషన్స్లోకి రాకుండా ఉండడానికి అని చెప్పాం. సో ఏది యూజ్ చేస్తున్నాం, అది ఎంత యూజ్ చేస్తున్నాం, ఎంత బ్లడ్కి ఎంత ఎంఎల్కి ఎన్ని గ్రామ్స్ యూజ్ చేస్తున్నాం అని చెప్పాలి. సో ఆ చెప్పేదాన్నే క్రయోస్కోపిక్ అంటాం. రిమెంబర్, మనం ఏది యూజ్ చేస్తున్నాము అని చెప్పేది హీమోలైటిక్, మనం యూజ్ చేసింది ఎంత క్వాంటిటీ ఎంత ఎంఎల్కి యూజ్ చేసాం అని చెప్పేదాన్నే క్రయోస్కోపిక్ అంటాం. సో క్రయోస్కోపిక్లో ఎలా మెజర్ చేస్తామంటే టోనిసిటీ మెజర్ చేయాలి. సో ఎలా చెప్తాం మెజరింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు వీ విల్ క్యాలిక్యులేట్ లైక్ మీటర్స్, సెంటీమీటర్స్ అని ఎలా చెప్తామో, లైక్ మిల్క్ని కానీ ఏదైనా మెజర్ చేయాలన్నప్పుడు ఎంఎల్, లీటర్స్ అని ఎలా చెప్తామో, సో సేమ్ అంతే మన బాడీలోకి ఆ ఐసోటోనిక్ సొల్యూషన్ తీసుకుంటున్నప్పుడు దానికి టోనిసిటీ అనేది మెజర్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద టోనిసిటీ ఆఫ్ ద colligative ప్రాపర్టీస్. సో నౌ వీ కెన్ సీ యూజ్డ్ టు మెజర్ ద ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్. సో ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ అంటే ఏంటి, సో అంటే ఫ్రీజ్ అవ్వకుండా ఉంచాలి, మెయిన్ కాన్సెప్ట్ అది మనకి. ఓకే, సో మన బాడీలో ఒక సర్టెన్ వాల్యూ అనేది ఇచ్చేసారు. ఏంటి, ద హ్యూమన్ బ్లడ్ సీరమ్ అండ్ లాక్రిమల్ ఫ్లూయిడ్స్ హ్యావ్ ద సేమ్ ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్, దట్ ఈస్ -0.52 degrees. ఓకే, రిమెంబర్, ఇది మెయింటైన్ చేసినప్పుడే మనకి ఫ్రీజింగ్ కండిషన్స్ అనేవి అంటే ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ అనేది పాసిబుల్ అవుతుంది.
ఓకే. సో దిస్ ఈజ్ ద వాల్యూ. మిమ్మల్ని ఎప్పుడైనా ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ ఎంత అని అడిగినప్పుడు -0.52. సో దిస్ ఈజ్ ద ఫ్రీజింగ్ పాయింట్. లాక్రిమల్ ఫ్లూయిడ్ అంటే ఏం లేదు, టీయర్స్ ఉంటాయి కదా, సో టీయర్స్ని లాక్రిమల్ ఫ్లూయిడ్స్ అని అంటాం. సో బ్లడ్ సీరం అంటే ఆటోమేటికలీ వీ నో దట్ ద కంటెంట్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద బ్లడ్. అండ్ నెక్స్ట్ see, this is the value and this is the isotonic value. సో ఇదనేది ఐసోటోనిక్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరితోటి 0.9% NaClతో ఐసోటోనిక్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే, క్యాల్కులేటింగ్ టోనిసిటీ వాల్యూ బై యూజింగ్ ద లీసో వాల్యూ. అసలు టోనిసిటీ వాల్యూ ఎలా క్యాల్కులేట్ చేస్తాం అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ NaCl యూజ్ చేసాం మన బ్లడ్లో అనేది ఎలా మెజర్ చేస్తాము అంటే, సో ఫస్ట్ మనం దాన్ని ఎంత క్వాంటిటీ యూజ్ చేసామని చెప్పాలంటే మనకి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి 0.9% NaCl, ఓకే, దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ యూజింగ్ లీసో వాల్యూ. సో వాట్ ఈజ్ లీసో వాల్యూ? సో వీ కెన్ నో దట్ బై యూజింగ్ ద లీసో వాల్యూ. సో ఫస్ట్ రిమెంబర్ దిస్ టేబుల్, the tabular form for the Liso value for different types. సో డిఫరెంట్ టైప్స్ అంటే ఏంటి? నేను డెక్స్ట్రోస్ ఒకటి చెప్పాను అండ్ ఆల్వేస్ డెక్స్ట్రోస్ ఒకటి చెప్పాను, బోరిక్ యాసిడ్ ఒకటి చెప్పాను అండ్ సోడియం క్లోరైడ్ అనేది ఒకటి చెప్పాను. సో ఇవి ఎలక్ట్రోలైట్స్ కింద డిఫరెంట్ చేస్తారు. సో ఎలాగా? ఒకటి డైవాలెంట్ అయినా ఉండొచ్చు, యూనివాలెంట్ అయినా ఉండొచ్చు, డైవాలెంట్ అయినా ఉండొచ్చు కదా. సో డైవాలెంట్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్ ష్యూర్గా. సో sucrose, like we can see this. ఇవి టైప్స్. హియర్ ద ఫస్ట్ కాలమ్ ఈజ్ ఆఫ్ టైప్స్. సో టైప్స్ ఏముంటాయి? అండ్ నెక్స్ట్ లీసో వాల్యూ. లీసో వాల్యూ అంటే రిమెంబర్ క్యాపిటల్ L ISO. సో లీసో వాల్యూ అండ్ ఎలక్ట్రోలైట్స్. సో అంటే ఎలక్ట్రోలైట్స్ అంటే చెప్పాం కదా NaCl అండ్ నెక్స్ట్ డెక్స్ట్రోస్. సో వీటిని ఎలక్ట్రోలైట్స్ కింద కన్సిడర్ చేసాం. సో టైప్స్ నాన్ ఎలక్ట్రోలైట్ అన్నప్పుడు 1.9 అనేది లీసో వాల్యూ అవుతుంది. రిమెంబర్ దిస్ టేబుల్ వన్స్. sucrose, glycerin, యూరియా అండ్ క్యాంఫర్ ఇవి వీటికి ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ వీక్ ఎలక్ట్రోలైట్స్ అన్నప్పుడు 2.0, దట్ ఈస్ నథింగ్ బట్ 2, దట్ ఈస్ ద లీసో వాల్యూ ఫర్ బోరిక్ యాసిడ్ అండ్ కొకైన్కి బోరిక్ యాసిడ్కి అది లీసో వాల్యూ. అండ్ డైవాలెంట్ ఎలక్ట్రోలైట్స్, సో సేమ్, దట్ ఈస్ ఆల్సో 2 ఫర్ మెగ్నీషియం. రిమెంబర్ వీక్ ఎలక్ట్రోలైట్స్ అంటే బోరిక్ యాసిడ్ అండ్ కొకైన్. సో ఎందుకు చెప్తున్నానంటే మీకు బోరిక్ యాసిడ్ అని క్వశ్చన్లో ప్రాబ్లంలో బోరిక్ యాసిడ్ని టోనిసిటీ మెజర్ చేయండి అని అన్నప్పుడు లీసో వాల్యూలో మీరు 2 వేయాలి. ఓకే, అండ్ మెగ్నీషియం సల్ఫేట్, జింక్ సల్ఫేట్ అండ్ యూనివాలెంట్ ఎలక్ట్రోలైట్ అంటే 3.4. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు లీసో వాల్యూ అనగానే మనకి ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఈ ఎగ్జామ్స్లో అయితే కనుక సో లీసో వాల్యూ 3.4 అడుగుతారు మ్యాక్సిమం. ఓకే, ఇఫ్ నాట్ మీరు బోరిక్ యాసిడ్ది గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ఆఫ్ 2.0. సో ఇప్పుడు మీరు సోడియం క్లోరైడ్కి లీసో వాల్యూ 3.4, దట్ ఈస్ ద స్టాండర్డ్ వాల్యూ. నాట్ ఓన్లీ ఫర్ సోడియం క్లోరైడ్, దట్ ఈస్ ఫర్ ద ఆల్ యూనివాలెంట్ ఎలక్ట్రోలైట్స్. అండ్ సోడియం barbiturate. ఓకే, అండ్ నెక్స్ట్ యూనిడైవాలెంట్ ఎలక్ట్రోలైట్స్. సో యూనిడైవాలెంట్ ఎలక్ట్రోలైట్స్కి 4.3, దట్ ఈస్ ద సోడియం సల్ఫేట్ అండ్ ఎట్రోపిన్ సల్ఫైట్. అండ్ diunivalent electrolytes, so that is 4.8 Liso value. Zinc chloride and calcium carbonate, calcium bromide are the examples. And tetraborate, that is of 7.6, and sodium borate and potassium borate. So we now can calculate how. Again I am giving the clarity. హీమోలైటిక్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఏది ఐసోటోనిక్ కింద యూజ్ చేస్తున్నాం అని చెప్తుంది. అదే కనుక మనకి క్రయోస్కోపిక్ అన్నప్పుడు ఆ యూజ్ చేసిన NaCl ఎంత క్వాంటిటీ అనేది యూజ్ చేసాము. రిమెంబర్, డిడ్ యూ గెట్ ద డిఫరెన్స్? నౌ డిడ్ యూ గెట్ ద డిఫరెన్స్? నో. సో నౌ వి విల్ నో in the second step, that is cryoscopic method. The second method is this cryoscopic method. So ఎంత క్వాంటిటీకి ఎంత యూజ్ చేస్తున్నాం ఐసోటోనిక్. అగైన్ ఐఎమ్ సేయింగ్ ఐసోటోనిక్ ఆర్ టోనిక్ సొల్యూషన్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి NaCl ఆర్ వాట్ ఎవర్ ద టోనిక్ వాల్యూ దే గివెన్. ఓకే, సో ఎలా మెజర్ చేయాలి అంటే యూజింగ్ వన్ థింగ్, లీసో వాల్యూ. సో లీసో వాల్యూ ఐ విల్ షో ద ఫార్ములా. రిమెంబర్ ఫస్ట్ దీస్ ఆల్ ద ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. The freezing point depression of solutions of electrolytes of both weak and strong types are always greater than those calculated from the equation. అంటే మనం ఈ ఈక్వేషన్లో ఇచ్చిన వాల్యూస్ వేసిన తర్వాత మనకు ఒక పర్టికులర్ వాల్యూ వస్తుంది. సో పర్టికులర్ వాల్యూ వచ్చిన దానికన్నా ఈ ఈక్వేషన్లో వచ్చిన వాల్యూ కన్నా కూడా ఆ ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుందంట. ఓకే, సో రిమెంబర్
టు ఓవర్కమ్ దిస్ ఏ న్యూ ఫ్యాక్టర్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. సో ఇక్కడ మీకు ఏం చెప్పారు, డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్సి. అంటే కేఎఫ్సి అంటే రిమెంబర్ దట్ ఈస్ డెల్టా టీఎఫ్ అంటే టీ టు ద బేస్ ఎఫ్ అండ్ కే టు ద బేస్ ఎఫ్ అండ్ ఇంటూ సి. ఓకే, సో మనకి ఇక్కడ లీసో వాల్యూ కనిపించట్లేదు అంటే ఎలా తీసుకోవాలి అన్నప్పుడు కేఎఫ్ అనేది అంటే ఐ వాంట్స్ హ్యావ్ ఫ్యాక్టర్ అనేది ఎల్కి ఈక్వల్ చేయాలి. సో ఎల్ ఈజ్ నథింగ్ బట్ లీసో. హియర్ హౌ వీఆర్ యూజింగ్ లీసో అంటే డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ సి. సో దట్ ఈస్ ద మెయిన్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు డెల్టా టీఎఫ్ అంటే ఏంటి అంటే ద ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ ఆఫ్ ద ఐసోటోనిక్ సొల్యూషన్, రిమెంబర్. సో నౌ L is equal to IKF, that is want of factor. సో ఆ కేఎఫ్ ప్లేస్లో ఈ ఎల్ పెట్టండి. సో ఎల్ పెట్టినప్పుడు ఏమవుతుంది, డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఐకేఎఫ్ ప్లేస్లో ఎల్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఈక్వల్ కాబట్టి దాని ప్లేస్లో ఇది పెట్టాం. సో యాస్టీస్ ఇంటూ సి అలాగే పెట్టండి. సో సి ఈజ్ నథింగ్ బట్ ద కాన్సన్ట్రేషన్, ఎంత కాన్సన్ట్రేషన్ అనేది చెప్తుంది. సో ద లీసో ఈజ్ ఫర్ ద 0.9% ఆఫ్ NaCl ఈజ్ 0.54 m. సో మనకి ఎప్పుడు మ్యాక్సిమం సోడియం క్లోరైడ్దే అడుగుతారు. సో అడిగినప్పుడు ఏం చేయాలంటే 0.9% NaClకి దాని యొక్క కాన్సన్ట్రేషన్ అంటే 0.5154 m solution of sodium chloride which is having the freezing point depression of the 0.52. Okay, and this isotonic with body fluids is 3.4. అంటే the Liso is for the 0.9% NaCl is 0.154 m solution of sodium chloride which is having freezing point depression of the 0.52, and this isotonic with the body fluids is 3.4. సో ఇక్కడ మనకి 3 టర్మ్స్ ఇచ్చేసారు. ఏమన్నారు, కాన్సన్ట్రేషన్, ఎంత కాన్సన్ట్రేషన్ అని చెప్పారు, 0.9% NaCl అన్నారు. సో అండ్ ఇంకోటి ఏంటి, టీఎఫ్, డెల్టా టీఎఫ్ అంటే ఏమన్నాం, 0.52, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్. అది కాన్స్టెంట్గా ఉంటుంది. లాక్రిమల్ ఫ్లూయిడ్కి కాన్స్టెంట్గానే ఉంటుంది, బ్లడ్ సీరమ్కి కాన్స్టెంట్గానే ఉంటుంది. దట్ ఈస్ -0.52. సో మైనస్, రిమూవ్ ద మైనస్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఇండికేషన్, and 0.52 and Liso value that is of 3.4 because sodium chloride తీసుకున్నప్పుడల్లా అది దానికి 3.4 Liso వాల్యూ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఇప్పుడు జనరల్గా మనకి 3.4 అని తెలుసు, బట్ మనకి 3.4 ఎలా క్యాలిక్యులేట్ ఒకవేళ మనకి ఐడియా లేనప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నప్పుడు యాక్చువల్గా మనకి ఏం తెలుసు, డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు లీసో ఇంటూ సి అని తెలుసు. సో మనం ఎప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి, లీసో క్యాలిక్యులేట్ చేయాలి. లీసో క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి, ఏదైతే ఎల్ అనేది ఇక్కడ ఉందో అంటే ఎల్ ఇంటూ సి కదా. సో ఎల్ ఇంటూ సి అన్నప్పుడు మనకి లీసో కావాలి కాబట్టి, అంటే ఎల్ కావాలి కాబట్టి, సో ఏదైతే ఇంటూ చేసిందో ఎల్ ఇంటూ సి చేసిందో ఇక్కడ ఇంటూ చేసింది కాబట్టి మనకి అటు సైడ్ వెళ్ళేటప్పటికి అది బై అవుతుంది. సో లీసో ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీఎఫ్ వాల్యూ ఏం చెప్పాను, లాక్రిమల్ ఫ్లూయిడ్కి యాజ్ వెల్ యాజ్ మన బ్లడ్ సీరమ్కి ఒకటే ఉంటుంది, దట్ ఈస్ 0.52 -0.52 మైనస్ ఈజ్ రిమూవ్ ఫర్ ద ఇండికేషన్ అని చెప్పాను. అండ్ డెల్టా టీఎఫ్ ప్లేస్లో 0.52, యూ షుడ్ రిమెంబర్ డెల్టా టీఎఫ్ వాల్యూ ఈజ్ కాన్స్టెంట్, దట్ ఈస్ ఆఫ్ 0.52 బై కాన్సన్ట్రేషన్. సో సి ఎంత అంటే సోడియం క్లోరైడ్కి 0.5154, దిస్ ఇస్ ద కాన్స్టెంట్ వాల్యూ, రిమెంబర్ దిస్ ఆల్సో. సో ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీకు 3.4 అనేది వస్తుంది. సో దీన్ని బట్టి మనకి లీసో వాల్యూ తెలియనప్పుడు లీసో వాల్యూ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సి హియర్ వి గాట్ లీసో వాల్యూ 3.4 ఫర్ ద సోడియం క్లోరైడ్. సో ఇదంతా కాకుండా మీరు టేబుల్ గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మనకి ఈ సమ్ అడిగినప్పుడు ఈ ప్రాసెస్ అనేది చేయాలి, దట్ ఈస్ నథింగ్ బట్ డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు Liso into C. So we will calculate the Liso. If they asked what is the delta, if they asked, then you can write the Liso is nothing but Liso is equal to delta TF by C. So then calculate. That is nothing but the 3.4. Okay. And next, there are few more sums. So 0.9% NaCl ki mana lacrimal fluid annappudu 0.52 ఎలా వచ్చిందో, and mana blood seed 1 gram in 100 ml of solutions. 0.9% NaCl ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా డెల్టా టీఎఫ్ దట్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ అనేది 0.52, అది ఫిక్స్. అండ్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి 1 గ్రామ్ అన్నప్పుడు ఎప్పుడైనా 1 గ్రామ్ అన్నప్పుడు 1 గ్రామ్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్ దట్ మేక్స్ టు 1%.
అండ్ క్యాలిక్యులేట్ ద డ్రగ్ ఇన్ ద సొల్యూషన్. సో ఎంత డ్రగ్ యూస్ చేసాము ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నప్పుడు రిమెంబర్ పైన చూసిన సమ్మ లీసో వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని. ఇప్పుడు చూస్తున్న సమ్మ మన డ్రగ్ ఎంత యూస్ చేసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బ్లడ్లోకి మనం డ్రగ్ ఎలా ఇంజెక్ట్ చేస్తున్నాం, డ్రగ్ని ఇంజెక్ట్ చేసే ముందు డ్రగ్తో పాటు మనం సమ్ ఐసోటోనిక్ సొల్యూషన్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, యూ షుడ్ రిమెంబర్ డ్రగ్ అన్నప్పుడు ఐసోటోనిక్ సొల్యూషన్ కూడా ఉండాలి. ఓకే, సో డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ ఏ. సో డబ్ల్యూ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ అడ్జస్టింగ్ సబ్స్టెన్స్. అడ్జస్టింగ్ సబ్స్టాన్స్ ఏంటి అంటే రిమెంబర్ అడ్జస్టింగ్ సబ్స్టాన్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఐసోటోనిక్ సబ్స్టాన్స్. ఓకే, in 1 gram in 100 ml. So that is nothing but the 1%. And A, what is A? So A ante enti? A is the freezing point depression of the adjusting substance. So A ante enti? Edaithe adjusting substance తీసుకున్నామో దాని యొక్క freezing point depression. Okay, now delta TF మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి 0.52 ఇంటూ రిమెంబర్ ఇక్కడ W ఇంటూ A అన్నాను. సో W ఇంటూ A అన్నప్పుడు రిమెంబర్ వన్ థింగ్ మనల్ని ఇక్కడ ఏం అడుగుతున్నారు. సో హియర్ రిమెంబర్ వన్ థింగ్, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. 0.52 రిమెంబర్ అప్ టు హియర్ 0.52 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ డెల్టా టీఎఫ్ ప్లస్ డబ్ల్యూ ఇంటూ ఏ. రిమెంబర్ దిస్. ఇప్పుడు మనం వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలంటే x ఇంటూ డెల్టా టీఎఫ్ అనేది ఏ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ. రిమెంబర్ ఇక్కడున్న స్మాల్ డబ్ల్యూ ఇంటూ ఏ అనేది వేరు అండ్ ఇక్కడ తీసుకుంటున్న ఏ అనేది వేరు. సో రెండు డిఫరెన్స్ ఉన్నాయి. సో ఎక్స్ ఇంటూ డెల్టా టీఎఫ్ అనేది డ్రగ్కి ఈక్వల్. సో ఎంత డ్రగ్ యొక్క శాంపిల్ వచ్చేసి ఎక్స్ ఇంటూ డెల్టా టీఎఫ్ రిమెంబర్ అండ్ డబ్ల్యూ ఇంటూ ఏ వచ్చేసి అడ్జస్టింగ్ సబ్స్టాన్సెస్. ఓకే, నవ్ యూ గెట్ క్లియర్. అండ్ నవ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే 0.52 మైనస్ అండ్ దిస్ డబ్ల్యూ ఈజ్ ఈడబ్ల్యూ అండ్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెట్టిన డబ్ల్యూ ఎంటైర్లీ డిఫరెంట్ రిమెంబర్. అండ్ 0.52 మైనస్ ఏ ఎందుకు చేసామంటే ఎక్స్ ఇంటూ డెల్టా టీఎఫ్ అనేది మా ఏకి ఈక్వల్ అని చెప్పాను. సో అంటే మనం వెయిట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ చేసింది కాబట్టి అటు సైడ్ వెళ్ళేటప్పటికి మైనస్ అవుతుంది. అంటే 0.52 మైనస్ ఏ అండ్ ఈ డబ్ల్యూ ఇంటూ ఏ ఏమన్నాను కంప్లీట్గా బీ కింద తీసుకోవాలి. ఓకే, సో అది డైరెక్ట్గా వచ్చి మనకి బీ కింద వేస్తున్నాం. సో అది అడ్జస్టింగ్ సబ్స్టాన్స్ అయింది. సో ఇప్పుడు వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 0.52 మైనస్ ఏ బై బీ. ఓకే, నౌ ఎక్స్ ఇంటూ డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డ్రగ్ అండ్ డబ్ల్యూ ఇంటూ ఏ ఈజ్ ద అడ్జస్టింగ్ సబ్స్టాన్స్ ఆఫ్ ద డ్రగ్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇక్కడ రెండు స్మాల్ ఏ వేసాం కాబట్టి అలాగే వెయ్యాలి. బట్ యూ షుడ్ రిమెంబర్ మీరు చదివేటప్పుడు మట్టుకి మనకి డబ్ల్యూ ఇంటూ ఏ అనేది హోల్ కలిపి అడ్జస్టింగ్ సబ్స్టాన్స్, బట్ ఎక్స్ ఇంటూ డెల్టా టీఎఫ్ అనేది అది ఓన్లీ డ్రగ్. ఓకే, డబ్ల్యూ ఇంటూ ఏ అనేది అడ్జస్టింగ్ సబ్స్టాన్స్ మొత్తం కలిపి అండ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎఫ్ అనేది ఏ అది డ్రగ్. ఓకే, సో ఇక్కడ ప్లస్ అంటే వెళ్తే మైనస్ అవుతుంది. సో అండ్ ఇక్కడ డబ్ల్యూ ఇంటూ ఏ కాబట్టి దాన్ని బీ కింద ఈక్వల్ చేసాం. సో దట్ ఈస్ బై 0.52 మైనస్ ఏ బై బి. సో డబ్ల్యూ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 0.52 మైనస్ ఏ అంటే మనకి డ్రగ్ యొక్క నెంబర్ ఇస్తారు. సో ఆ నెంబర్ ఏలో సబ్స్టిట్యూట్ చేస్తాము అండ్ నెక్స్ట్ బి అన్నప్పుడు అడ్జస్టింగ్ సబ్స్టాన్స్ ఇస్తారు, అది అందులో పెడతాం. సో పెట్టినప్పుడు మనకి వెయిట్ ఆఫ్ ద డ్రగ్ అనేది ఎంత యూస్ చేసుకున్నాం అనేది ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు దాకా ఇదంతా దేనికి ఈక్వల్ అంటే రిమెంబర్ ఇప్పుడు దాకా ఈ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.52 మైనస్ ఏ బై బి అనేది ఒక 1% సొల్యూషన్స్కి మాత్రమే. రిమెంబర్ 1% సొల్యూషన్కి మాత్రమే. ఇక వేళ మీకు 2% సొల్యూషన్ అని అడిగినప్పుడు ఎంతైతే మీకు ఏ వాల్యూ క్వశ్చన్లో ఇస్తారో ఆ క్వశ్చన్లో ఇచ్చిన ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 0.8 ఇచ్చారనుకోండి, మేక్ అప్ టు 2% సొల్యూషన్ ఫర్ 2% సొల్యూషన్ అన్నారనుకోండి, ఆ 0.8 ఇంటూ 2 చేయాలి. సో ఆ వాల్యూని పట్టుకొచ్చి ఏలో వేయాలి. సో అప్పుడు మీకు కరెక్ట్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఆ తర్వాత వేసిన తర్వాత ఒకవేళ 3% అడిగితే ఆ ఏ ఇంటూ 3 అనేది చేయాలి. అంటే ఏ వాల్యూ ఎంత ఇచ్చారో దాన్ని ఇంటూ 3 చేయాలి. సో సి వాల్యూ ఒకవేళ మనకి అదే ఏ వాల్యూ 5 ఇస్తే నథింగ్ బట్ 5 ఇంటూ 2 చేయాలి. సో అలా చేసిన తర్వాత 0.52 మైనస్ 10ని మైనస్ చేసిన తర్వాత బి అనేది ఒక వాల్యూ ఇస్తారు, సమ్ ఏదో వాల్యూ.
సో ఆ వాల్యూతో డివైడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని ఎంత క్వాంటిటీ ఆఫ్ డ్రగ్ అనేది మన అడ్జస్టింగ్ ఐసోటోనిక్ సొల్యూషన్లో యూజ్ చేసామో తెలుస్తుంది. ఓకే, and remember here A is only for the 1% solution. If they ask you for 2% solution, you just do the whatever the given value in the question into 2. It is for the 3, then do that 3 into 2 and complete that value after multiplication with the that percent of the solution, then you should give in the equation. Okay, so thanks for watching. If you have any doubts, please comment and like my channel and subscribe. Thank you.